హాయ్ అండి, అందరికీ నమస్తే. బాగున్నారా? నేనైతే ఈ మధ్యన కొత్తది నేర్చుకున్నానండి. అది మీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ మీకు అందరికీ చూపించాలని నా ప్రయత్నం. చక్కగా కాసుకున్న కమ్మని పాలని తోడుపెట్టుకుంటే పేరుకున్న మీగడ నుండి వెన్నని ఎలా తయారు చేయడం ఈజీగా చూడండి. ఆ మీగడంతా కలెక్ట్ చేసుకొని 4 రోజులైన తర్వాత పప్పు గుత్తితో అలా 2 నిమిషాలు తిప్పానండి. తిప్పేసి దాంట్లో నీళ్ళు పోసేసి అలా వెన్నపూసి తీసాను. తర్వాత దాన్ని చక్కగా స్టోర్ చేసుకోవాలంటే స్టోర్ చేసుకోవచ్చు, కాసుకోవాలంటే కాసుకోవచ్చు. స్టవ్ వెలిగించేసే కానీ నెయ్యి కాగడం మొదలైంది. చక్కగా దాన్ని చక్కని తేనె రంగు రాగానే దాన్ని చల్లార్చి స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చి దాన్ని వడగట్టేసుకున్నానండి చక్కగా గిన్నెలోకి. దాన్ని చూడగానే చూసారా ఎంత బాగుంది చూడడానికి. ఇంకేంటండి, నెయ్యి చూడగానే ఏం గుర్తొస్తుంది? ఆవకాయ పచ్చడి. తర్వాత వేడి అన్నం. అలా వేడి అన్నంలో ఆవకాయ ముక్క వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని చక్కగా 2-3 స్పూన్లు వేసేసుకోండి అండి. అప్పుడే చేసుకున్న ఫ్రెష్ నెయ్యి చక్కగా కలిపేసుకోండి. అంతగా కలిపేసుకొని చక్కగా ముద్ద అలా నోట్లో పెట్టుకోండి. అడుగుతుందా మీకు కూడా? అయితే చూడండి, ట్రై చేయండి మీరు కూడా. అందరికీ తెలిసిందే, నాకైతే ఎవరో చెప్పారు. నేను నేర్చుకున్నది మీకు కూడా చూపించాలని నా ఈ చిన్న ప్రయత్నం అండి. చూడండి, మీకు ఈ వీడియో నచ్చేసింది అనుకుంటాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మరి ఇలా సులభంగా వెన్న తీయడాన్ని. థ్యాంక్ యూ.